సోరియాసిస్ అనేది చర్మ వ్యాధి అని మీకు తెలుసా? ఇది మీ చర్మ ఉపరితలం నుండి మాత్రమే కాకుండా మీ శరీరం లోపల నుండి కూడా నయం చేయబడుతుంది మరియు మీరు సోరియాసిస్ రహితంగా బ్రతకవచ్చు. నమస్కారం, నేను డాక్టర్ మేఘా చతుర్వేది. ఈ వీడియోలో నేను సోరియాసిస్ చికిత్స గురించి కాకుండా ఒక రోగి తన సోరియాసిస్ నుండి ఎలా కోలుకున్నాడో మీకు చూపిస్తాను. ఇక్కడ వీడియోను చూడండి, మీ ఆత్మవిశ్వాసం పెంచుకోండి మరియు మీ సోరియాసిస్తో పోరాడేందుకు సిద్ధపడండి. హలో సార్, నమస్తే. నా పేరు మల్లికార్జున. నేను ఒక సోరియాసిస్ పేషెంట్ని. చాలా కాలంగా బాధపడుతూ ఉండేవాడిని సోరియాసిస్ వ్యాధితో. ఎన్నో అలోపతి హాస్పిటల్స్లో చూపించినా దీనికి క్యూర్ అనేది లేదు అని చెప్పినారు. నేను కూడా ప్రయత్నం చేసిన, అయినా తగ్గలేదు. అది బాడీ నుంచి మొత్తం తల టు పాదం వరకు ఏర్పడిపోయినాయి మచ్చలు. అలోపతి డాక్టర్ని అడిగితే ఇది మేల్ కాదు, ఇది మాతలు తీసుకున్నప్పుడు తగ్గుతుంది, తగ్గినప్పుడు వదిలేయడము, తర్వాత మళ్ళీ మాతలు తీసుకోవడము ఇలాగే జరగాలి అని చెప్పినారు. తర్వాత ఆలోచన చేస్తే ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉంది అని చెప్పినారు. ఈ వైద్యము ఎక్కడ దొరుకుతుంది అని ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ సైట్లో వెళ్ళి సోరియాసిస్ ట్రీట్మెంట్ కోసం అని సెర్చ్ చేశాను. అప్పుడు డాక్టర్ హెల్త్ ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనే ఒక సంస్థ కనిపించింది. వాళ్ళదే ఈ డాక్టర్ హెల్త్ అనే బ్రాండ్. ఈ బ్రాండ్ మీద వాళ్ళు మందు ఇస్తారు అని తెలుసుకొని తర్వాత నా ఫొటోస్, నాకు ఏర్పడినటువంటి మచ్చల్ని వాటి మీద అప్లోడ్ చేసి ఫోటోలు తీసి వాళ్ళ సైట్లో ఒక నంబర్ ఉండేది, ఆ నంబర్కి అప్లోడ్ చేశాను. తర్వాత వాళ్ళు నాతో కమ్యూనికేట్ అయ్యి ఇలా ఉంటుంది ట్రీట్మెంటు అని చెప్పడం జరిగింది. నేను సరేలే అని మందు తీసుకుంటాను అని చెప్పి మందు ఆర్డర్ చేయండి అని చెప్పాను. వాళ్ళేమి డబ్బులు ఏం అడగల. తర్వాత మీకు పంపిస్తాము, తర్వాత కట్టుకోండి అని చెప్పినారు. లేదా మీరు బ్యాంక్ త్రూ కట్టుకోండి, లేదంటే ఫోన్పే ద్వారా మీరు వేయండి అని చెప్పినారు. సరే అని ఒప్పుకొని మందు వాడడం మొదలుపెట్టాను. మందు తీసుకున్నాను. ఫస్ట్ నెల కొద్దిగా అట్లే ఉండేది. తర్వాత వాళ్ళు అతనికి నా యొక్క వ్యాధిని రెఫర్ చేసినట్టున్నారు. ఆయన వచ్చాడు లైన్లో వచ్చి ఒకసారి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, మళ్ళా మచ్చలు వస్తున్నాయి సార్ అని చెప్పాను నేను. తర్వాత ఆయన మెడిసిన్ మారుస్తాను, నీకు బాగవుతుంది, నువ్వు వదలొద్దు, మాత్రలు కంటిన్యూ చెయ్యి అని చెప్పినాడు. నేను కూడా వాళ్ళ మాటలని నమ్మి ఒక 3 నెలలు ఆయన అండర్ సర్వీస్లో 3 నెలలు మాత్రలు తీసుకోవడం జరిగింది. 4వ నెలలో నాకు మొత్తం ఇచ్చింగ్ కానీ ఈ మచ్చలు రావడం కానీ అన్నీ ఆగిపోయినాయి, పూర్తిగా నయం అయిపోయింది. అప్పుడు నేను అతన్ని నమ్మి, ఏం సార్ మళ్ళీ వస్తాయంటే, నువ్వు డైట్ కంట్రోల్ చేసుకుంటే రావు, చాలా మటుకు వస్తే మళ్ళా నువ్వు ఏదైనా చిన్నగా వాడుకో, బాగైంది కదా అని ఆరోగ్యంని ఎట్లా పడితే అట్లా పెట్టుకోకుండా ఈ వయసులో, నాకు 69 సంవత్సరాల వయసు, జాగ్రత్తగా ఉండు అని సలహా ఇచ్చినారు. మాత్రలు అయితే కంటిన్యూ చేసేది ఆపేసినాను. ఇప్పుడు 5 నెలలు కంటిన్యూగా వాడేటప్పటికే ఇది బాగయింది. మధ్యలో ఊరికే 1 నెల వాడి 2 నెలలు వాడి వదిలేస్తే ఇది అంతగా సక్సెస్ కాదు. నమ్మి ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ని వాడితే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇదే అండి నా అనుభవము. డాక్టర్ హెల్త్ ద్వారా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నాను, కానీ నాకు ఆ ప్రాసెస్ తెలియదు. డాక్టర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ వారికి మనకి పంపిస్తున్నాను ఈ వీడియోని. మీరు కూడా నమ్మి ఇన్స్టిట్యూట్కి అండగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని మనసారా కోరుతున్నాను. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ సార్. మా పేషెంట్ మల్లిక అర్జున్ సోరియాసిస్ను ఎదుర్కొని కేవలం 4 నెలల్లో కోలుకున్న వీడియో అది. కాబట్టి ఇది సులభం. సరైన చికిత్స ఎంచుకోండి, ఆరోగ్యకరమైన డైట్ పాటించండి మరియు పాజిటివ్ లైఫ్ స్టైల్ నిర్వహించండి. అంతా ఈ రోజు కోసమే మీరు కొంచెం ధైర్యం పొంది ఈ సోరియాసిస్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మాతో కనెక్ట్ అవ్వండి. వీడియోలో మీరించిన నంబర్ను జోడించండి. మీరు కూడా వచ్చి నన్ను కలవవచ్చు మరియు మీకు సరైన చికిత్స పొందవచ్చు. ధన్యవాదాలు మరియు జాగ్రత్త.